హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి హైకోర్టులో పంచడానికి సంబంధించి 291 గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. మినిమం ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి ఏపీ తెలంగాణ వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మీరు సపోర్ట్ చేస్తే మరింత మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి హైకోర్టులో పనిచేయడానికి సంబంధించి టోటల్ 291 వేకెన్సీస్తో లోయర్ డివిజన్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ది హైకోర్ట్ అట్ కల్కట్టా నుంచి రిలీజ్ చేశారు. సో కల్కట్టాలో ఉన్నటువంటి హైకోర్టు నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ ఎలిజిబుల్ అన్నారు కాబట్టి ఏపీ తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. ఫస్ట్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి టెంపరీ బేసిస్ కింద తీసుకుంటారు, తర్వాత పర్మనెంట్గా చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది. సో దీనితో పాటు మీకు ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 58,500 రూపీస్ వరకు మీకు శాలరీస్ అయితే ఉంటాయి. లెవెల్ 6 ప్రకారం మీకు శాలరీస్ అయితే ఇస్తారు. ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలి అంటే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 40 సంవత్సరాల మధ్య మీకు వయసు అయితే ఉండాలి. సో దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో ఎస్సీ ఎస్టీ వాళ్ళు, వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో మిగిలినటువంటి స్టేట్స్ వాళ్ళు నాన్ లోకల్ కింద అన్రిజర్వ్డ్ కేటగిరీస్ కింద మీరు అప్లై చేసుకోవాలి కాబట్టి మీకు ఎటువంటి రిజర్వేషన్ అయితే ఉండదు. ఈవెన్ రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా అదర్ స్టేట్స్ వారికి ఎటువంటి రిజర్వేషన్ అయితే ఉండదు. ఇంకా స్పోర్ట్స్ కోటా కింద కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇంటర్నేషనల్గా, నేషనల్గా, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో, నేషనల్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి మంచిగా పర్ఫామ్ చేసి ఫస్ట్, థర్డ్ ర్యాంక్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఇందులో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా ఎలిజిబిలిటీ కల్పిస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ ఫేజ్ 1 అయితే కండక్ట్ చేస్తారండి. ఇది మనకి ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో దీనికి సంబంధించి ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి 90 minutes ఉంటుంది. అర్థమెటిక్, జనరల్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ 100 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దీనికి సంబంధించి నెగిటివ్ మార్క్ వచ్చేసి 1 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. 1 mark నెగిటివ్ మార్కింగ్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఈవెన్ మనకి బెంగాలీలో కూడా ఉండదు. సో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మనకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దేర్ విల్ బి 4 series ఆఫ్ క్వశ్చన్ బుక్లెట్స్ అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించి ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసి మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రిలిమినరీలో 50% ఆఫ్ మార్క్స్ వచ్చినటువంటి వారు ఫేజ్ 2 ఎగ్జామినేషన్కి క్వాలిఫై అవుతారు. ఇది కాంపిటేటివ్ రిటన్ టెస్ట్ అనమాట. సో దీనికి సంబంధించి ప్రిలిమ్స్లో 10 times ఆఫ్ క్యాండిడేట్స్ని, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ నుంచి 10 times ఆఫ్ క్యాండిడేట్స్ని ఫేజ్ 2కి తీసుకోవడం జరుగుతుంది. ఫేజ్ 2లో చూసుకుంటే 100 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. 300 మార్క్స్కి మనకి దీనికి సంబంధించినటువంటి అగ్రిగేట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటే 300 మార్క్స్కి వాటిని పెంచి అగ్రిగేట్ చేస్తారనమాట. సో దీనికి సంబంధించి చూసుకుంటే కాంపిటేటివ్ రిటన్ టెస్ట్ అంటారు. అర్థమెటిక్, ఇంగ్లీష్ ఎస్సే అండ్ ప్రిసైజ్ రైటింగ్, జనరల్ నాలెడ్జ్, ఈచ్ సబ్జెక్ట్ షల్ బి క్యారీడ్ 100 marks, aggregating to 300 marks and the duration of competitive written test shall be 3 hours అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 3 గంటలు ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి వైవా వాస్ కూడా ఉంటుంది. సో ఫేజ్ 3 అంటారు. ఇది 100 మార్క్స్కి ఉంటుంది, అంటే ఇంటర్వ్యూ అనమాట ఇది. సో ఫేజ్ 3లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సో దీనికి సంబంధించి ప్రొబేషన్ పీరియడ్కి తీసుకుని 2 years పాటు తర్వాత మీకు ఫుల్ టైం రోల్ కింద కన్వర్ట్ చేస్తారు. సో మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 400 రూపీస్ వెస్ట్ బెంగాల్ వరకు ఉంటుంది. మిగిలినటువంటి వరకు 800 రూపీస్ ఫీ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే జోన్ 1లో చూసుకుంటే సౌత్ బెంగాల్లో కోల్కతా, హౌరా సదార్, చిన్సూరహా, అలాగే బర్ధమాన్ సదార్, మిడ్నాపూర్ సదార్ అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత జోన్ 2లో చూసుకుంటే నార్త్ బెంగాల్లో సిలిగురి, జపైల్గురి, అలాగే కోల్కతాలో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది.
ఫేజ్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి మీకు డేట్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫర్దర్గా. సో మనకి ఇంగ్లీష్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. సో మనకి లోకల్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేయట్లేదు. సో వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్, అడ్మిట్ కార్డ్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నీ కూడా మీకు ఫర్దర్గా మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ ఎలిజిబుల్ అన్నారు కాబట్టి నేను మీకు ఈ వీడియో అయితే చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనకి నంబర్స్ ఇచ్చారు, మీరు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇంకా గైడ్లైన్స్ రిగార్డింగ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అప్లై లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి 5th ఆగస్ట్ నుంచి 26th ఆగస్ట్ మధ్యన మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలండి. కాబట్టి మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.